సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గేమ్. ప్రియాకి ఆల్మోస్ట్ 150 పెరిగిపోయింది పీక్ 10,000 పెరిగిపోయింది. అది ఇవన్నీ ఉంటాయి మైండ్ లో. ఇవన్నీ నోటీస్ చేస్తే ఒక ఓట్ బ్యాంక్ పరంగా అయితే నేను తక్కువనే ఉన్నాను నాకు తెలుసు. దానికోసమే రైట్ ఫ్రమ్ డే 1 నేను పీపుల్ ని గెలుచుకుందామన్న మైండ్ సెట్ లోనే ఉండే. దట్స్ ద ఓన్లీ వే నాకు ఓట్లు పెరుగుతాయి. ఇట్లా ఏం సపోర్ట్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఈ పంచాయతీలు ఏం లేవు కాబట్టి జనాలు విల్ బి ద ఓన్లీ వే మనకి. ఇంకో వే ఉండే అండి, అది ఆ వే నాకు తీసుకోవాలని లేకుండా కొంతమంది ఆ గేమ్ ఆడుతున్నారు. నేను ఒక సెలబ్రిటీ తోటి ఉండి అతన్ని రేడార్ లో ఉండి నేను వాళ్ళ ఓట్ బ్యాంక్ తినేస్తూ ఆడనా, అది కూడా ఉండే. అట్లా కొంతమంది ఆడుతున్నారు కూడా, మీకు అనిపిస్తుంది కూడా. అది నాకు ఆడాలని లేకుండా, ఎందుకంటే ఆ సెలబ్రిటీ నాకు నచ్చినప్పుడు అతనితో నేను ఎలా ఆడగలుగుతాను. మీకు కుల్లా ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు హౌస్ లో ఎంటర్ అయిన తర్వాత అయిన ఫస్ట్ ఫ్రెండ్ బర్నీ గారు. నాకు ఇద్దరం 2 days బాగా దానికోసం నన్ను నామినేట్ కూడా చేయరు. మీరు నోటీస్ చేస్తే బాగా పొలైట్లీ మాట్లాడుతున్నారని. నేను స్మార్ట్ ఉంటే సంజయ్ గారు ఫ్రెండ్ అయిపోయారు, ఇతను ఫ్రెండ్ అయిపోయారు, ఇద్దరి రేడార్ లో ఉండి ఓట్ బ్యాంక్ కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఆ గేమ్ ఆడాలని లేకుండే, నా ఇండివిజువాలిటీ పోద్ది, నా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టడం పోద్ది. సో దానికోసమే నా ఇండివిజువల్ గేమ్ ఆడతాను, నా పాయింట్స్ కరెక్ట్ గా పెడతాను, తప్పు మాట్లాడాలి ఒకటి. ఓకే, ఈ పాయింట్ మీద ఒక చిన్న క్వశ్చన్ ఉంది బ్రో. అంటే లైక్ కామనర్స్ అందరూ లైక్ ఒక ఈ వరస్ట్ కామనర్స్ లో వరస్ట్ కామనర్స్ అని చెప్పి బయటకు వచ్చి అన్న శ్రీజాని ప్రియాని అన్నారు. అదే వారం వెళ్ళి మీరు భరణి గారిని తనుజ గారిని నామినేట్ చేశారు. మరి పాయింట్స్ ఇక్కడ కరెక్ట్ గా ఎందుకు ఉన్నాయి? ఎందుకు వీళ్ళిద్దరిని ఎందుకు నామినేట్ చేయాలి? ఎగ్జాక్ట్లీ. సో ఆ ముందు రోజు ఇమోషనల్ బ్రేక్అవుట్ అసలుకి. ఆ ముందు రోజు అయిన సిచ్యువేషన్ కూడా ఏంటంటే, సో షష్ఠి గారు ఎలిమినేట్ అయిపోయారు, ఉన్న వన్ ఆఫ్ ద ఓన్లీ ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయిపోయారు. మీకు కూడా తెలుసు హౌస్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ హౌస్. ఫ్రెండ్స్ లేకుండా 100 days ఎలా ఉందాం. ఇమాన్యుల్ ఇప్పుడిప్పుడే ఫ్రెండ్ అవుతున్నాడు, బట్ ఇమాన్యుల్ తోడు కూడా గొడవ అయింది. ఇంకెవ్వరు లేని టైంలో నాకు అగ్ని పరీక్ష నుంచి అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లెక్క, ఒక కాన్ఫిడెంట్ లెక్క ఉన్న పర్సన్ ప్రియా. సరే అట్లీస్ట్ ప్రియాతో మాట్లాడి కొంచెం ఓపెన్ అప్ అవుదాం, కొంచెం బాధగా ఉంది అనుకున్న టైంలో ప్రియా పంచాయతీ పెట్టింది లోపల. గొడవ స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నా అమ్మో ఈమెతోటి, ఈమె అసలుకి మొత్తం గేమ్ జోన్ లోనే ఉంది, గేమ్ నుంచి బయటకు వస్తలేదు, కెమెరా స్పాట్ ఉందంటే గొడవ పెట్టుకుంటుంది. సో దీంతో మాట్లాడాను నేను. సెకండ్, పని గురించి డిస్కషన్ అవుతుంది. సరే మనం ఇప్పుడు ఇమోషన్ లో ఉన్నాం కానీ పని కావాలి. ఇప్పుడు సన్నగారితో పంచాయతీ అవుతుంది, వెళ్ళిపోయినా. శ్రీజ వచ్చి నేను డబుల్ పనినే వేస్తా అని మనిషికి పనిరా అంటది. ఫస్ట్లీ ఈ సిచ్యువేషన్ బయటపడాలి, కొంచెం యాంగ్జైటీ ట్రిగర్ అయింది నాకు. బయటికి వెళ్ళిపోయి ఎవరితోటో మాట్లాడాలి. ఇప్పుడు యాంగ్జైటీ చాలా ఎక్కువైంది. ఇమాన్లోనే అనిపించింది. అన్నయ్య గారికి వెళ్ళి, అన్న నేను గేమ్ ఆడతలేను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తుంది, మాట్లాడాలి ఎవరితోటి అన్న. ఇప్పుడు వెళ్ళి మూలకెళ్ళి మాట్లాడతాం మేము. 3-4 టాపిక్స్ ఇస్తా. నాకు తెలిసి జనాలకు ఓన్లీ ఇది ఫైనల్ టాపిక్ వచ్చి చెప్తా. కొంచెం లోన్లీ అనిపిస్తుంది ఇంట్లో, ఫస్ట్ టైం అనిపిస్తుంది, సెకండ్ ఇట్లలో కొన్ని రీజన్స్ ఇస్తాను. ఫైనలీ వీళ్ళ మీద ఓపెన్ అప్, ఏంటి కెమెరా వస్తే అరుస్తున్నారు వీళ్ళు, అది ఇది అని. ఫుల్ కోపం. అది యాంగ్జైటీయా బీపీ కోపమా మీది? యాంగ్జైటీ అటాక్ వచ్చింది నాకు. కోపం ఘోరంగా ఉండే తన మీద. బీపీ లాంటివి లేవు నాకు, కోపం ఉంది. ఆ టైం ఎందుకు కోపం అంటే, ఎన్ని రోజులు ఆల్రెడీ 4th day నాకు ప్రియాకి పెద్ద గొడవ అయింది. శ్రీజాకి ప్రతిసారి గొడవ అవుతుంది శ్రీజాతోటి. శ్రీజ ఇట్లా అంటే చాలు గొడవ అవుతుంది అక్కడ. అప్పటికి నాకు గేమ్ ప్లే అర్థమైపోయింది. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నా నామినేషన్ పాయింట్ లో ఎవరున్నారో మీకు చెప్తాను. 7th day, ఎప్పుడు సండే ఎపిసోడ్. అప్పటికి నా నామినేషన్ పాయింట్ నెంబర్ 1 వాజ్ బర్నీ గారు, నెంబర్ 2 వాజ్ ప్రియా గారు. ఇప్పుడు శ్రీజ గారు ఎందుకు లేరో ఎప్పుడైనా క్లియర్ చేస్తా. శ్రీజ గారు రైట్ ఫ్రమ్ గెట్ గో నామినేషన్స్ లో ఉండనికే గేమ్ ఆడుతున్నారు. అది మీరు ఆలోచించారు. నేను సింపుల్, ఈ రోజు ఏ వీక్ లో ఉన్నా? ఈ రోజు థర్డ్ వీక్. శ్రీజ గారు నామినేట్ అయ్యారు ఒకసారైనా? మొన్న అయింది. ఎక్కడైంది? డెమోన్ తీసేసాడు. ఎందుకు తీసేస్తున్నారు? అందరికీ తెలుసు ఇది. అది మీకు తెలుసు, ఈ కామనర్స్ అనే మీకు మాత్రమే తెలుసు ఇది. ఇప్పుడు సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లాస్ట్ వీక్ నేను నామినేట్ అయిన వీక్ సన్నాకి స్పెషల్ పవర్ ఉండే. సన్నాకి శ్రీజాకి పడట్లేదు కూడా. శ్రీజ గారిని ఎందుకు నామినేట్ చేయలేదు ఆ వీక్? వెళ్ళి మన సుమన్ గారిని ఎందుకు చేశారు? ఏమో పెద్ద పాయింట్ ఏమో. నేను చెప్తున్నాను కదా, నేను మీరు హౌస్ సీక్రెట్సే స్టార్టింగ్ చెప్పారా వీడియోకి, ఆ హౌస్ సీక్రెట్సే చెప్తున్నా కదా మీకు. అందరికి అట్లీస్ట్ మైండ్ లో ఉన్న ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, శ్రీజ చిన్న ప్రొవోకింగ్ నామినేషన్స్ లో ఉండనికే చేస్తుంది అన్నది మైండ్ లో ఉంది. దానికోసం శ్రీజ నాకు ఎప్పుడూ లేకుండే నామినేషన్స్ లో, నువ్వు ప్రొవోక్ చేసుకో, నువ్వు ఎక్కడికైనా తిట్టు, నేను ప్రొవోక్ గాను, నేను ఈ గేమ్ వర్కౌట్ చేయనికి కాదు, సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ శ్రీజాకి. శ్రీజాని నేను పెడితే
థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ పెడదాం అనుకున్నా. అంటే మీరు అందరూ ముందే ఏమైనా ప్లాన్ చేసుకుని వెళ్ళారప్పుడు ఇలా మాట్లాడుకున్నారా? అంటే లైక్ ఇలా ప్రతి వీక్ నామినేషన్లో ఉండాలి, అంటే ఎవ్రీ వీక్ నామినేషన్లు ఉంటే కొంచెం స్ట్రాంగ్ అవుతాము అని మీలో మీకు ఏమైనా డిస్కషన్స్ జరిగాయా? అంటే మీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి వేరే వాళ్ళ మధ్యలో నాకు అసలు తెలీదు, ఎందుకంటే నాది ఏంది అసలుకి, నేను స్టేజ్ మీదనే హోప్ వదిలేసి మేము వజా కూడా వేస్తలేదు, 5 వెళ్ళిపోయినరు. అప్పటికి మా ముందు రోజు రూమర్స్ వస్తుండే 6 ఉండొచ్చు అని, మళ్ళీ నాకు నాగాకే టై అవుతుంది అది, నాగాకి 2 స్టార్లు వచ్చినాయి, ఇంకా కొంచెం అటు ఇటే ఉండే. సో ఎవరితో మాట్లాడలేను అసలుకి. మా అయితే ముందు రోజు ఆల్ ద బెస్ట్ లో చెప్పుకున్నాము. ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాకి సపోర్టర్స్ చాలా ఉండే, నేను చెప్పిన నీది ప్రొఫైల్ మీద పెట్టు, నాకు కొంచెం ఫాలోవర్లు వస్తారు, ఇవే మ్యాక్స్ ఇవే కాన్వర్సేషన్స్ అయినాయి. లోపలికి వెళ్ళిన తర్వాత బిహేవియర్స్ మీకు వేరే వాళ్ళే అర్థమై లైక్ చూస్తే మీకు అనిపించవచ్చు బయట మాట్లాడుకోవడం అని, బట్ నేనైతే స్టేజ్ వరకు అసలు హోపే లేదు అసలు. సో మొత్తం ఏం ఎస్టాబ్లిష్ అయినా నాకు రిలేషన్షిప్స్ లోపలనే ఎస్టాబ్లిష్ అయినాయి. సో అట్లీస్ట్ నథింగ్ లైక్ దట్. అంతేందుకు నామినేషన్స్ అయితే కూడా మేము అందరం ఒక్కొక్క మూల కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుంటాం. మేము అసలు ఏం డిస్కస్ చేయాలి నామినేషన్స్ గురించి, ముందే మీరు బిగ్ బాస్ గురించి అసలు అట్లీస్ట్ నా వరకు మాట్లాడుకుంటే నేనైతే ఎవరితో మాట్లాడలేదు. స్టార్టింగ్ అంటే మీరు మీ క్యాలిక్యులేషన్స్ అన్ని రైట్ అని మీరు ఊహించుకునేదంతా రైట్ అని నేనా మీరు అంటే నేను అడగబోతున్న పాయింట్ అంటే మీ క్యాలిక్యులేషన్స్ రైట్ ఉంటాయి, కొన్ని రైట్ ఉంటాయి. ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసిన క్యాలిక్యులేషన్స్ కానీ మీ మైండ్ సెట్ కానీ మీ మాటలు కానీ, అండ్ అదే కాకుండా స్టేజ్ మీద లైక్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ లాంచ్ లో కూడా ఎవరు సెలెక్ట్ అయినప్పుడు మీ ఒక సైగ ఉంటుంది అదేనా, అంత క్యాలిక్యులేషన్ ఉంటే మీది. రాము రాథోడ్ విషయంలో రాంగ్ క్యాలిక్యులేషన్ చేశారు అంటే యాక్సెప్ట్ చేస్తారా? అంటే తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేశారు అంటే వెళ్ళిన సెకండ్ నువ్వు ఫేక్, నేను నీతో మాట్లాడను అని చెప్పి అలా అనేయడం ఫీల్ అవుతున్నారా? సో సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఎంపథైజ్ చేస్తారని హోప్ చేస్తున్నాను. 3 days ఎవరు నమ్మాలో నమ్మదో తెలియదు. హౌస్ లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫేస్ చూపిస్తున్నారు, వేరే సిచ్యువేషన్ వస్తే వేరే ఫేస్ చూపిస్తున్నారు. ఇప్పుడు రాము అన్న గురించి చెప్పాలి. రాము అన్నది ఏంటంటే ఫస్ట్ 2 days మే కమిన్ సార్ అని చాలా ఇన్నోసెంట్ మాట్లాడుతూ అన్ని ప్రతిసారి రా ఇది అని, బనానాలు అడిగితే బనానా ఇచ్చాం, చాయ్ అడిగితే చాయ్ ఇచ్చాం, అన్ని ఇస్తున్నాం అన్నకి. ప్రియాకి ఆలు కర్రీ కావాలని వెళ్ళింది, అన్న ఇయ్యా అన్నాడు. అదే లైక్ ఇయ్యొద్దు కదా అని ఏదో అన్నాడు. నాకు ప్రియా చెప్పింది, నేను ఇక్కడ వచ్చి నాకు లోపల వచ్చే వరకు రాము ఇవ్వట్లేదు అది ఇది అనగానే నేను అనుకున్నా ఏంటబ్బా జనాలు గేమ్ ఆడుతున్నారా అని. ఫస్ట్ డే బిగ్ బాస్ కొత్త అట్మాస్ఫియర్ తెలియదు ఏమవుతుందో, వెళ్ళి రాము అని ఉన్నా అట్లట్లియో నువ్వు చేసే వచ్చిన ప్రతిసారి చాయ్ ఇచ్చినాం ఇది ఇచ్చినాం అట్లా మాట్లాడతావు అని. అప్పుడు ఫస్ట్ టైం డౌట్ వచ్చింది అన్న గేమ్ ఆడుతుంది. సెకండ్ టైం 3 సార్లు అడిగినవాడు అన్న ఏమంటారు అబద్ధమే చెప్తాడు. ఏది గుడ్డు విషయం, పాయింట్ గుడ్డుది కాదు ఇక్కడ. ఎవరు గుడ్డు గురించి కొట్లాడలేదు, మీరు నోటీస్ చేస్తే జనాలు నిజాలు చెప్తుండ్రో అబద్ధాలు చెప్తుండ్రో దాని మీద కొట్లాడినాం. ఫస్ట్ టైం ఏమంటారు ప్రియా అంటే ఇంటికి అలౌ చేయడం అని, అరే ఏదో బాగుంది కదా నేను కూడా అని, అరే ఇంటికి అలౌ చేయగా అన్న వచ్చి అట్టెట్లా అలౌ చేయడం అంటాడు కానీ గుడ్డు సన్నగారి దగ్గర ఉందని మాత్రం అన్నాడు. సెకండ్ టైం అన్నాడు, థర్డ్ టైం చెప్తాడు అన్న. సో అప్పుడు నా ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే అన్న మీద స్పాట్ లైట్ పడితేనే నిజాలు చెప్తుండు, ఏదో గేమ్ ఆడుతుండు. నేను నమ్మను, అన్న అయితే నమ్మను. దానికోసమే అప్పుడు కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అన్న పక్కన వచ్చి ఏదేదో మాట్లాడడానికి చేస్తాను. అప్పుడు ఇంకా నేను ట్రిగర్ అయిపోయి నన్ను ఫేక్ అన్నా నేను అదేస్తాను. మా లొల్లితోటి టెక్నికలీ మా ఇద్దరు లొల్లితోటి అదంతా స్పైరల్ స్టార్ట్ అవుతుంది. ఇది మీరు చూసింది. దీని తర్వాత ఏంది చూసినో తెలియదు. నేను రామన్న గారు మాట్లాడింది మాట్లాడాం అదే అంటున్నా. అంటే ఇంకా నేను బిగ్ బాస్ లో ఉన్నంతసేపు నేను మాట్లాడిన నీతో అన్న మీరే మళ్ళీ వెళ్ళి మాట్లాడేసారు. సింపుల్ నేచర్. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అనిపిస్తుంది అనుకో, నేను రాంగ్ జడ్జ్మెంట్ చేసిన ఆర్ నా ఏమంటే టంగ్ స్లిప్ అయినా అంటే నాకు అనిపించింది హార్ట్ఫుల్లీ అనిపిస్తే నేను వెళ్తాను. అది రామన్నతో మాట్లాడిన ఎగ్జాక్ట్ వర్డ్ చెప్తాను మీకు, అన్న నేను మిమ్మల్ని ఇంకా నమ్మట్లేదు. ఫస్ట్ 3 days కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ మీద నాకు ఎందుకో ఈ ఒపీనియన్ వచ్చింది, ఇది నేను తప్పు కూడా అయి ఉండొచ్చు, ట్రావెల్ చేద్దాం, రోజు మాట్లాడుకుందాం, ఈ ఒపీనియన్ మారిపోవచ్చు, మారకపోతే నేను వచ్చి చెప్తాను. అదే ఏంది మొత్తం ఫ్రెండ్స్ అయినాం మేము. నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వచ్చింది తెలుసా, ఇదేమంటే టాయ్స్ టాస్క్ లో ఉత్త వదిలేసిన రీజన్ తెలియదు, అర్థం కాలేదు.
ఇప్పుడు ఇమాన్యుల్ అన్నది అర్థమైంది, రీతు గారి గేమ్ అర్థమైంది, తనుజ గారి గేమ్ నెమ్మది అనుకోవచ్చు కదా, సైలెంట్ పర్సన్ అది కూడా అనుకున్నాం మేము అందరము. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇచ్చాము అసలుకి. తర్వాత అన్న రీజనింగ్ అడిగితే కూడా ఏమో బ్రో అక్కడ నాకు ఏమీ అర్థం కాలేదు, ఇంకా నేను ఒక్కనే ఇట్లా ఉండిపోతేనే బెటర్ అన్నాడు. రీజనింగ్ తెలుస్తలేదు అసలుకి. సో అట్లాంటప్పుడు సెకండ్ టైం ప్రతి ఒక్కరికి హౌస్ లో డౌట్ వచ్చింది, రాము అన్న తెలియకుండా ఏమైనా గేమ్ ఆడుతున్నారా, మనం ఆ గేమ్ చూడట్లేదా అన్న డౌట్ వచ్చింది. అంతే. హౌస్ లో అందరికంటే మీన్స్ మీ ఓనర్స్ అందరికి లేదు టెనెంట్స్ ప్లస్ ఓనర్స్ అందరికి. ఓకే.